వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్లో మార్పు ప్రారంభమైందా? తాను సీఎంగా ఉన్నప్పుడు కేడర్ను సిద్ధమా అని అడిగిన జగన్ ఇప్పుడు తానే మారేందుకు సిద్ధమయ్యారా? అసలు జగన్లో కేడర్ ఎలాంటి మార్పును కోరుకుంటోంది? జగన్లో కనిపించేది శాశ్వతమైన మార్పేనా? ఈ మార్పు అధికారం కోసమా అనే చర్చ ప్రారంభమైంది. ఇప్పుడు డీటెయిల్స్ ఈ స్టోరీలో. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కార్యకర్తల్ని, స్థానిక నేతల్ని పట్టించుకోలేదని సొంత పార్టీ నేతలు బహిరంగంగా ఆరోపించేవారు. జగన్ కూడా హెలీప్యాడ్ వద్దకు, సీఎంఓకు సభావేదికలపై లోకల్ లీడర్స్ను కలిసేవారు కాదు. తాను వెళ్లాల్సిన చోటు వరకు పరదాలో, బారికేడ్లో ఏర్పాటు చేస్తే ఆ మార్గం గుండా వెళ్లి వచ్చేవారు. ఆయన పిలవకుండా మంత్రులకు కూడా అపాయింట్మెంట్లు దక్కేవి కావు. ఇక ఎమ్మెల్యేల సంగతి మాట్లాడే పనే లేదు. జగన్ అపాయింట్మెంట్ దొరకాలంటే ఎమ్మెల్యేలు రోజుల తరబడి తాడేపల్లి ప్యాలెస్ ముందు పడిగాపులు కాసి ఘటనలు చూశాం. సరిగ్గా ఎన్నికల ముందు సిద్ధం సభలు, బస్సు యాత్రల ద్వారా ఎమ్మెల్యేలు, వారి ప్రధాన అనుచరులకు మాత్రమే జగన్ దర్శనం కలిగేది. మిగిలిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం, పార్టీ కార్యకర్తలెవరూ కనీసం జగన్ దగ్గరకు రాలేకపోయేవారు. ఆ స్థాయిలో ఆయన చుట్టూ సిబ్బంది కోటరీ ఉండేది. జగన్ ముందుగా నిర్ణయించుకున్న వ్యక్తులతోనే నేరుగా మాట్లాడేవారు. పార్టీ కార్యకర్తల్లో చాలా మందికి జగన్ పట్ల ఉన్న అసంతృప్తి కూడా ఇదే. ప్రజా వ్యతిరేకత పక్కన పెడితే క్యాడర్ వ్యతిరేకతను సైతం పెద్ద ఎత్తున మూటగట్టుకున్న వ్యక్తిగా జగన్ నిలిచిపోయారు. అందుకు తగ్గట్టుగానే గత ఎన్నికల ఫలితాలు కూడా చూశాం. ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయాక ఆయన పరిస్థితిలో నెమ్మదిగా మార్పులు వస్తున్నాయి. జగన్ తర్వాత 2-3 స్థానాలు అనుకుంటున్న వారే ఒక్కొక్కరుగా ఆయనకు దూరంగా జరిగారు. అధికారంలో ఉన్నప్పుడు గొంతు చించుకుంటూ కూటమి నేతలపై విరుచుకుపడిన వారు సైలెంట్ అయ్యారు. చాలా మంది నేతలు పార్టీలో ఉంటారా, రాజకీయాల్లో కొనసాగుతారా అనేది కూడా ప్రశ్నార్థకమే. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులే పార్టీ మారిపోతున్నారు. ఇక జగన్కు చివరగా మిగిలింది కార్యకర్తలు, స్థానిక నాయకులే. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీకి లాయల్గా ఉన్న కొందరు వైసీపీ పరువు కాపాడారని చెప్పుకోవచ్చు. నిజంగా వారు కూడా నిబద్ధతగా ఉండకపోతే పై స్థాయిలో కనుమరుగైన పార్టీకి క్షేత్రస్థాయిలోనూ అదే పరిస్థితి ఏర్పడేది. అందుకే తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జగన్ వారికి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీపీ, జెడ్పీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని తప్పించుకుంది. గతంలో ఆయా సీట్లన్నీ వైసీపీకి చెందినవే. అయినా వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా వైసీపీకి కాస్త అనుకూల ఫలితాలొచ్చాయి. దీంతో జగన్కి తత్వం బోధపడినట్లయింది. జిల్లా ఇన్ఛార్జీలు పెద్ద పెద్ద నేతలుగా చెప్పుకుంటూ తన వద్ద పబ్బం గడిపిన వ్యక్తులు ఎవరూ లేకుండానే తన సొంత క్యాడర్ పార్టీని నిలబెట్టి గెలిపించడంతో జగన్ కళ్ళు తెరిచినట్లయింది. అధికారంలో ఉన్నప్పుడు ఇంతకాలం తాను దూరం పెట్టిన కార్యకర్తలు, స్థానిక నేతలు తనను వదిలిపెట్టలేదని జగన్కు అర్థమైంది. అధికారం ఉన్నప్పుడు తన చుట్టూ కోటరీగా తిరిగిన వాళ్ళు, రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీలు తీసుకున్న వాళ్ళు చాలామంది పార్టీ మారినా కొందరు కార్యకర్తలు తనను అంటిపెట్టుకుని ఉంటున్నారన్న విషయం జగన్కు అర్థమైందని భావించవచ్చు. దీంతో జగన్లో మార్పు మొదలైంది. మొట్టమొదటిసారిగా స్థానిక నాయకులతో జగన్ ప్రత్యేక సమావేశమయ్యారు. పార్టీ విజయానికి సహకరించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను స్వయంగా కలిశారు. వారందరినీ తాడేపల్లిలో కలిసి మాట్లాడారు. ఈ సమావేశానికి అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలకు సంబంధించి 8 నియోజకవర్గాల్లోని వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. అందరితో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. జగన్ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వాన్ని కలుస్తూ మార్పు ప్రదర్శించిన జగన్కు సొంత పార్టీ నుండే మరిన్ని సలహాలిస్తున్నారు. ఈ మార్పు సరిపోదంటున్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరిని పొరుగు రాష్ట్రం నేతలని, పొలిటికల్ టూరిస్టులని ఎగతాళి చేసిన జగన్ అధికారం పోయాక తాను బెంగళూరులో ఎందుకు తలదాచుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. తమ నాయకుడు పొలిటికల్ టూరిస్ట్గా మారిపోవడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. బెంగళూరు నుండి నేరుగా తిరుపతి, విజయవాడ, రాజమండ్రికి ఫ్లైట్లో రావడం, పరామర్శలు, పెళ్లి ఆహ్వానాలకు హాజరై
తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు లోకల్ లీడర్స్తో సమావేశానికి కూడా జగన్ బెంగళూరు నుంచి వచ్చారు. కొద్ది రోజుల్లో రాప్తాడులో కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా బెంగళూరు నుండే వస్తారు. ఎన్నడూ లేని విధంగా పార్టీ కేడర్ను కలిసే సాహసం చేసిన జగన్లో మరింత మార్పు అవసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పొలిటికల్ టూరిస్ట్గా వ్యవహరించడం మానుకోవాలని సలహా ఇస్తున్నారు.